ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం డబ్బుతో కూడిన ఆన్లైన్ గేమ్లను పూర్తిగా నిషేధించనున్నారు. అయితే దీని ప్రభావం భారీగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సుమారు 2 లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, యానిమేటర్లు, ఇతర సాంకేతిక నిపుణులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొనవచ్చు. దాదాపు 400 కంటే ఎక్కువ కంపెనీలు మూతపడతాయని లేదా కార్యకలాపాలను తగ్గించుకోవాల్సి వస్తుందని అంచనా. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలే ఉన్నాయి. వీటిలో చాలా వరకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ రంగంలో దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వృధా అయ్యే ప్రమాదం ఉంది. ఇకపై కొత్త పెట్టుబడులు రావడము కష్టమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వరకు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందిస్తోంది. కానీ నిషేధం వల్ల ఆ ఆదాయం బాగా తగ్గిపోతుంది. ఇక భారతీయ చట్టబద్ధమైన కంపెనీలు మూతపడితే వినియోగదారులు విదేశీ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్ల వైపు మళ్లే అవకాశం ఉంది. దీని వల్ల మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు పెరుగుతాయనే భయం ఉంది. ఈ కంపెనీలు ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ వంటి క్రీడలకు భారీగా స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి. కొత్త చట్టం వల్ల ఆ స్పాన్సర్షిప్ లు ఆగిపోవడంతో క్రీడా రంగానికి నష్టం వాటిల్లవచ్చు. అయితే ఈ బిల్లు రియల్ మనీ గేమింగ్ ను మాత్రమే నిషేధిస్తోంది. ఈ స్పోర్ట్స్ కు మాత్రం ప్రోత్సాహం ఇస్తోంది. కానీ చాలా కంపెనీలు ఈ స్పోర్ట్స్ తో పాటు రియల్ మనీ గేమింగ్ సేవలను కూడా అందిస్తున్నాయి. దీంతో మొత్తం వ్యాపార మోడల్ దెబ్బతింటోంది. ఈ బిల్లుతో యువతలో పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ వ్యసనాన్ని, ఆర్థిక నష్టాలను అరికట్టడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.